అక్షయ ఏమైంది? ఇదిగో వాటర్ తాగు. ఏంటి సార్, హనీమూన్కి వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు, అప్పుడే వాంతులు తెప్పించారన్నమాట. గ్రేట్ సార్ మీరు. ఏంటమ్మా, శుభవార్తేనా? ఆహా, అదేం లేదండి, మీరు వెళ్ళండి. ఏమో, ఈ కాలంలో అన్నీ సాధ్యమే, ఏవేవో జరిగిపోతున్నాయి. ఏమండి, మీరు రండి. మీరేంటి వాళ్ళ మాటలు విని మెలికలు తిరిగిపోతున్నారు? అది అంటే ఎగ్జామ్ రాయకుండా రిజల్ట్ కోసం ఎదురు చూసే స్టూడెంట్లా ఆ రియాక్షన్ ఏంటి శ్రీవారు? ఓరి దేవుడోయ్, టిఫిన్ లో బల్లి పడింది అని చెప్పగానే కడుపులో దేవేసినట్టయ్యొచ్చి వామిటింగ్ చేసుకున్నాను. ఆ సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అనుకున్నారు. సరే, మరి మీరెందుకు సిగ్గుపడుతున్నారు? అంటే అదేం లేదు అక్షయ, వాళ్ళు అలా అనగానే నేను ఊహల్లో విహరించాను అంతే, ఇంకేం లేదు. విహరించింది చాలు కాని బల్లి పుణ్యమా అని టిఫిన్ కాస్త నేలపాలైంది. ఇప్పుడు నా ఆకలి సంగతి ఏంటి? అవును కదా, నీకే కాదు, ఇప్పుడు నాకు కూడా ఆకలిగానే ఉంది. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? దగ్గరలో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చూడండి. ఓకే ఓకే, చూడండి. హలో హలో, హాయ్ హాయ్ హాయ్. మీరు ఏంటి సార్ అలా అడుగుతున్నారు? మేము మీలాగే హనీమూన్కి వచ్చాం. మీ సందేహం అర్థమైంది. ఏంట్రా వీళ్ళ హనీమూన్కి అని చెప్పి ఏదో తిరణాలకు వచ్చినట్టు అంతా కలిసి వచ్చారేంటి అనుకుంటున్నారా? మేమంతా ఒకే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాం సార్. లక్కీ డ్రాలో మా 3 జంటలు హనీమూన్ ట్రిప్కి సెలెక్ట్ అయ్యాయి. అందుకే ఇలా. ఓహో, ఓకే ఓకే. నా పేరు రాజశేఖర్. షీఈ్ మై వైఫ్ అక్షయ. హలో హలో హలో. అవును, ఏంటి ఇక్కడ ఉన్నారు? బయటికి ఎక్కడికి వెళ్ళలేదా? ఈ చుట్టుపక్కల చూడడానికి చాలా అందమైన ప్లేసులు ఉన్నాయి. ఓ అవునా? ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? లేదండి, టిఫిన్ ఆర్డర్ చేసాం, కానీ సడన్ గా బల్లి పడింది, అది ఇది అని. మాకు అదే ప్రాబ్లం, అందుకే బయట ఎక్కడైనా మంచి ఫుడ్ దొరుకుతుందేమోనని వెళ్తున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే మాతో పాటు రావచ్చు మేడం. అలాగే. ఏమండి, వెళ్దాం పదండి. అలాగే, మేడం గారు ఓకే అంటే నాకు ఓకే. పదండి. చెప్పండి. అయ్యగారు, ప్లాన్ ఫెయిల్ అయింది. రేయ్, ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఏంట్రా? రేయ్, చెప్పేదేదో సరిగ్గా చెప్పి చావరా. అదయ్యా జరిగింది. వేత్తవల్లారా, చెప్పిన పని సరిగ్గా చేయడం చేత కాదు కానీ జరిగింది మాత్రం డీటెయిల్డ్గా వివరిస్తున్నావు. నేను కరెక్ట్గానే ఆ రాజాగారు తినే ఫుడ్లోనే కలిపానయ్యా, కానీ దాన్ని అక్షయ్ కూడా షేర్ చేసుకుంటుందని నేను ఊహించలేదు.
ఏం చేయాలో తెలియక అలా చేయాల్సి వచ్చిందయ్యా. రైట్ రైట్ వినో. ఓకే ఓకే, రేపు మనం కలిసినప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. అయ్యా రేపు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇందులో కంగారు పడి మాట్లాడాల్సింది ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? రే, ఎదురుగా ఉండుంటే మీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టుండేవాణ్ణి. చూడు, మీరేం చేస్తారో నాకు తెలీదు. వీలైతే నొప్పి తెలియకుండా చంపేయండి. అలా కుదరదు అనుకుంటే టైం చూసుకుని డైరెక్ట్గా అటాక్ చేసి వాడి చావు వాడికే చూపించండి. అర్థమైందా? అర్థమైందయ్యా. ఈసారి నాకు ఫోన్ చేసేటప్పుడు కుదరలేదు అది ఇదని సాకులు చెప్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. రేయ్, చెప్పు మీ వాళ్ళందరికీ. అలాగే అయ్యా. నాన్నా, ఏంటమ్మా? కుంకుమ అడిగావు కదా, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను. నేను వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను. అలాగేనమ్మా. ఏం చూస్తున్నారు నాన్న క్యాలెండర్లో? ఈ రోజు రాహుకాలం ఎప్పుడుందా అని చూస్తున్నానమ్మా. ఎందుకు నాన్న? ఏం లేదమ్మా, ఈ రోజు అమ్మవారికి అష్టోత్తరం చదివి కుంకుమార్చన చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఓ అలాగా. నాన్నమ్మా, ఏం చేస్తున్నావు నాన్నమ్మా? ఓ, పెద్దన్నయ్య ఫోటో క్లీన్ చేస్తున్నావా? ఫోటోకి బాగా దుమ్ము పట్టేసింది, అందుకే ఒకసారి క్లీన్ చేసి తగిలిద్దామని. సరే సరే, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టొచ్చు కదా. ఒక్క నిమిషం ఆగు, ఫోటో తగిలించేసి వస్తా. నువ్వు నీ గోల. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది? అయ్యో, ఏంటి అపశకునం? కళ్యాణి, నువ్వు అపశకునం మాటలు మాట్లాడటం ఆపు. ఏంట్రా సత్యం ఇలా జరిగింది? నాకెందుకో భయంగా ఉందిరా. అమ్మా, నువ్వేం కంగారు పడకు, పొరపాటున చేజారింది అంతే కదా. ఎంతకు ముందే ఎప్పుడు ఇలా జరగలేదు కదరా. ఒరే సత్యం, ఒకసారి రాజాకి ఫోన్ చేసి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కనుక్కోరా. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. అలాగేనమ్మా, ఇప్పుడే చేస్తాను.